భాగ్యం ఉన్నది. దేవునికి సమస్తము తెలుసు ఆయనకు. అదే నీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇది ప్రభు పరిచయంలో కావచ్చు, సేవకుల విషయంలో కావచ్చు, నువ్వు నిజంగా అటువంటి మనస్సు కలిగి ఉంటే, ఇచ్చే మనస్సు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే అబ్రహామును దేవుడు చూసినాడు. అబ్రహామును నూరంతలుగా ఎందుకు దీవించినాడు అంటే అబ్రహాము యొక్క మనసు, అబ్రహాము యొక్క హృదయం ఎలాంటిది అంటే దైవ జనులకు ఆశ్రయం కల్పించే హృదయము. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాము కుటుంబాన్ని, అబ్రహాము యొక్క కుమారుని ఇస్సాకును బహుగా దేవుడు దీవించినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాము మనసు ఎరిగిన దేవుడే ఈనాడు ఈ దినం నీ హృదయాన్ని, నా హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి హృదయం కలిగి ఉంటే దేవుడు అబ్రహామును దీవించినట్లు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అటువంటి హృదయం లేకపోతే ఇదిగో నీవు ఎలా అయిపోతావు అంటే ఏశావు వలె అయిపోతావు. చూడండి, ఇస్సాకుకు ఇద్దరు కుమారులు, ఒకరేమో ఏశావు, ఒకరేమో యాకోబు. యాకోబు సంతతిని, యాకోబు యొక్క కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించినాడు. ఏశావు కుటుంబం స్టాప్ చేసినాడు. కారణం ఒకటే, యాకోబు హృదయంలో ఏమి ఉన్నదో దేవుడు తెలుసుకొనగా యాకోబును తెలుసా దేవుడు దర్శించినాడు. హల్లెలూయా. దేవుడే దర్శించినాడు. అందుకే యాకోబు అన్నాడు, దేవా నీవు నన్ను దీవించేంత వరకు నేను నీ పాదములను వదలను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పెనుగులాడినాడు. కనుక నీవు నేను కూడా ప్రార్థనలో పెనుగులాడే వ్యక్తులముగా ఉండాలి. దేవుణ్ణి గోచార వ్యక్తులముగా ఉండాలి. కనుకనే దేవుడు దర్శించినాడు. దేవునికి విసుగొచ్చి యాకోబును దేవుడు దీవించినాడు. హల్లెలూయా. ఏశావు యొక్క హృదయం తెలుసు. అందుకే ఏశావు గురించి దేవుడు పట్టించుకోలేదు. నీవు నేను వాక్యం ఉంటున్న మీరు ఒకవేళ ఏశావు హృదయం కలిగి ఉన్నారేమో. దేవుడు ఏశావును పట్టించుకోలేదు. నిన్ను కూడా దేవుడు పట్టించుకోకపోతే నువ్వు ఏమైపోతావో ఒక్కసారి ఆలోచించు. కనుకనే మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే దాతృత్వం కలిగి ఉండాలి, ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉండాలి, ప్రభు పరిచర్యకు ఇచ్చే మనస్సు కలిగి ఉండాలి, దైవజనులకు ఆశ్రయం కల్పించే హృదయం కలిగి ఉంటే తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, వారి బిడ్డలను దేవుడు